ఆపద గురించి వాళ్ళకి చెప్పు, ఎంతో కొంత వాళ్ళని ఆదుకుంటారనేటువంటి మాట ఎప్పుడు వెంకట్ గారు చెప్పలేదా మీకు? అసలు ఎప్పుడు చెప్పలేదు, ఎవరిని అడగొద్దని అంటాడు. ఎంత ఆయనకి నొప్పి ఉన్నా కానీ వేరే వాళ్ళని మాత్రం అసలు అడగడు. అసలు మేము డాడీ తోటి కూడా ఎక్కువ మూవీస్కి షూటింగ్స్కి అసలు బయటికి వెళ్ళాం అసలు. ఓకే. సో ఎలా ఉండేది ఆయన లైఫ్ స్టైల్? ఎలా ఉండేది ఆయన లైఫ్ స్టైల్? ఎలా ఉండేది మీడియా ముందు ఫస్ట్ టైం ఇదంతా ఏంటండి? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే ఎలా బాగానే ఉంటుండే, మంచిగా ఉంటుండే. షూటింగ్, ఇల్లు, మాతోటి టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తాడు, అందరికీ మంచిగా చూసుకుంటాడు. అందరు ఇంట్లో ఉండాలి, ఆయనకు అందరు కనిపించాలి. ఓకే. అమ్మ సువర్ణ గారు, ఫిష్ వెంకట్ అనే పేరు ఎలా వచ్చింది అసలు? ఫిష్ వెంకట్ అంటే గతంలో ఆయన నిజంగానే చేపలు అమ్మేవాడు అనేది చెప్తున్నారు. నిజంగానే ఆ వృత్తిలో ఉన్నాడా? ఆ రకంగానే పేరు వచ్చిందా? ఆయన వెంకటేష్ అన్న, ఆయన పేరు వెంకటేష్. అసలు పేరు వెంకటేష్. ఈ సినిమాలు పోయినప్పటి నుంచి ఫిష్ వెంకట్ అంటారు. ఆయన పేరు ఫిష్ వెంకటే వేయడు. అంటే ఆ ట్యాగ్ ఎట్లా వచ్చింది ఫిష్ వెంకట్ అంటే స్టార్టింగ్ లో ఫిష్ బిజినెస్ ఉండే. ఓకే. మేము బెస్తోలం అండి, గంగపుత్ర. ఓకే. సో అంతకుముందు డాడీ ఫిష్ బిజినెస్ చేస్తుండే స్టార్టింగ్ లో. ఓకే. అట్లా దానివల్ల ఫిష్ అనే నేమ్ వచ్చింది. కాకపోతే ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత శ్రీహరి అన్న వాళ్ళు ఫిష్ అని అట్లా పిలుస్తుండే అనమాట. డాడీకి శ్రీహరి చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఉంటుండే. తన ద్వారానే ఇట్లా ఈ పేరు అనేది వచ్చిందనమాట. ఫిష్ అని పిలుస్తాడు డాడీని. అట్లా ఫిష్ వెంకట్ అని ఇండస్ట్రీలో పెట్టేసారు ఇంకా. ఓకే. ఫస్ట్ నాన్న ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యాడు? ఫిష్ బిజినెస్ నుంచి యాక్టర్ ఫిష్ వెంకట్ లాగా ఎలా మారాడు? ఆయన మా మ్యారేజ్ అయినాక తర్వాత చేపలే చేస్తుండే, చేపల వ్యాపారమే చేస్తుండే, అల్లనే పని చేస్తుండే. ఆయన కొంచెం మంచిగా ఉంటుండే, బాడీ కూడా జిమ్ బాడీ ఉంటుండే. అక్కడ శ్రీహరి వచ్చిండు చేపలు తీసుకోవడానికి. చూసి, అరే ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా, అసలు నువ్వు ఇక్కడ ఉండవలసినవి కాలేదా, నువ్వు నా ఇంటున్నాడు అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చిన్న చిన్న క్యారెక్టర్లు ఇప్పించాడు. దాని తర్వాత వినాయక్ తీసుకున్నాడు. వినాయక్ తీసుకొని కొంచెం మంచి మంచి క్యారెక్టర్లు. నేను యాక్టింగ్ చేస్తా, యాక్టింగ్లోకి పోవాలని ఆలోచన ఉండేనా? చాలా ఇంట్రెస్ట్ ఉండే. చాలా ట్రై చేసిండంట మూవీస్లో వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే. డాడీ 1996 నుంచి మూవీస్ చేస్తున్నాడు. సో ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ కేవలం శ్రీహరి గారితో వచ్చింది, అంతేనా? అంతే అండి, శ్రీహరి గారితో. ఓకే. ఆ తర్వాత మూవీస్లో ఎదగాలంటే డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి, చిన్న చిన్న క్యారెక్టర్లు అంటే ఓకే. తర్వాత ఫిష్ వెంకట్లా చాలా పాపులర్ అయినటువంటి సినిమాస్ చాలానే ఉన్నాయి. ఆయన ప్రతి దాంట్లో కూడా పేరుకే విలన్ అని చెప్తూ ఉంటారు, బట్ డెఫినెట్గా ఆయన అన్ని రోల్స్ చేశారు. సో ఆయన ఎప్పుడైనా ఈ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిన టైంలో బిజినెసే బాగుంది, ఇండస్ట్రీలో ఇట్లా ఇబ్బందులు పడుతున్నాను అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయేమో? లేదు, అస్సలు అనుకోలేదు. బిజినెస్ కంటే కూడా ఇండస్ట్రీ ఆయనకి చాలా ఇష్టం. ఓకే. ఆ ఫీల్డే బాగా నచ్చేది డాడీకి, అందులోనే చేసిండు అంతే, ఇంకా వేరే ఏం లేదు. సైడ్ బిజినెస్ లాగా పెట్టుకుండగానే అందులో చాలా లాస్ వచ్చింది. ఒకసారి నేను సాయి కుమార్ గారు, మెట్టి సాయి కుమార్ గారు, ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్, నాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి కుమార్ గారు, మీరు లైవ్లో ఉన్నారు? రైట్. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటర్వ్యూలో ఉన్నాను లైవ్లో. సో గతంలో మీరు వెళ్ళి కలిశారు, వాకిడి శ్రీహరి గారిని తీసుకెళ్ళి కల్పించారు. సో ఇప్పుడు ఆయనని చికిత్స కోసం మీరు తగినట్టుగా సహాయం అందించారు. ఇప్పుడు ఆ కుటుంబం మళ్ళీ ఆర్థిక సహాయం కావాలనేటువంటి, అంటే వాళ్ళు అడగడం లేదు, బట్ డెఫినెట్గా వాళ్ళకి ఆ తోడైతే కావాల్సిందే. సో మీరు ఆల్రెడీ కలిశారు కాబట్టి మీ వర్షన్ ఏమైనా చెప్తారా? ఏం లేదండి, ఫిష్ వెంకట్ అనే వ్యవస్థ వ్యక్తిగత ఒక వ్యవస్థ. ఓకే. ఆయన తెలంగాణ ఆస్తి, ఓకే, కళాకారుల ఆస్తి, తెలంగాణ మత్స్యకారుల ఆస్తి. ఫిష్ అనే పదాన్ని తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నా కూడా గుర్తుపట్టే విధంగా తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సాంప్రదాయాన్ని స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఆ కుటుంబానికి మేము అండగా దండగా ఉంటామని చెప్పాము, ఉంటాము కూడా. ఒకటి, నా వ్యక్తిగతంగా సాయం చేశాను, నాతో పాటు
మైనంపల్లి హనుమంతరావు గారితో, అదేవిధంగా మంత్రి శ్రీహరి గారితో కూడా చేయించడం జరిగింది. ఓకే అదేవిధంగా హాస్పిటల్లో 3 లక్షల దాదాపు పైసలకు ఉంటే ఇంకా వాళ్ళు తోచినంత వాళ్ళు 50,000 రూపాయలు కట్టడం జరిగింది. మిగతా 2,78,000 రూపాయలకు నేను అక్కడ పూచికట్టుగా ఉన్నాను. నేను చెప్పడం జరిగింది ఓకే ఈ పూచి డబ్బులు కూడా నేనే ఇస్తాను అని చెప్పి. ఇంకొక 2,70,000 రూపాయలు హాస్పిటల్లో ఇవ్వాల్సింది మీరే ఇస్తానని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాను, నేనే ఇస్తాను. నేను చెప్పడం జరిగింది హాస్పిటల్ యజమానికి ఏమున్నా కూడా నేనే పంపిస్తాను, 50,000 లక్ష అట్లా పంపిస్తా ఉంటాను. ఓకే మీరు ఎప్పుడు కూడా కుటుంబానికి ఫోన్ చేయొద్దని చెప్పాను. ఓకే అదే విధంగా నేను గౌరవ పెద్దలు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా వారి దశదిన కర్మ రోజు వస్తున్నారు. ఓకే ఆయనకు వచ్చిన ఆర్థిక తెలుసుగా జగ్గారెడ్డి గారు సాయం ఎలా చేస్తారు, ఓకే వారితో కూడా చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా తెలిసిన వారితో కూడా చెప్పాను. ఎందుకంటే విశ్వ వెంకట్ గారిని ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఏ కోసాన కూడా ఇబ్బంది పడకుండా మా తగ్గట్టు సహాయాన్ని కంపల్సరిగా చేస్తాము, చేసి తీరుతాము. అది పేపర్లు వేయించుకోము, టీవీలు వేయించుకోము, కానీ మా యొక్క వ్యవస్థకు విశ్వ వెంకట్ గారి కుటుంబానికి మేము అండగా దండగా ఉంటాము. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మెట్టు సాయి కుమార్ గారు. సమ్మ విన్నారు రైట్. మెట్టు సాయి కుమార్ అని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్తో పాటుగా ఇటు కార్పొరేషన్ చైర్మన్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన హాస్పిటల్కి ఇప్పటికే నా వంతుగా నేను సహాయం చేశాను, ఆ కుటుంబానికి అండగా ఉంటాను, 2,70,000 రూపాయలు హాస్పిటల్ కోసం నేను మిగిలినటువంటి డబ్బులు కూడా పూచికత్తుగా ఉన్న నేను పే చేస్తాను. అట్ ది సేమ్ టైం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని నేను కన్వే చేశాను. ఆయన కూడా దశదిన కర్మ రోజు డైరెక్ట్గా లైవ్లో చెప్పారు, అమ్మ సువర్ణ గారు అండ్ శ్రవంతి గారు ఆయన మీ ఇంటికి వస్తానన్నారంట, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సందర్శించి మీకు ఆయన ఎంతో కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తానని చెప్పారంట. డెఫినెట్గా ఇంకా ఇటువంటి సహాయం మీకు అందాలి. మీరు ఏదైతే ఇప్పుడు మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే చెప్తున్నారో గబ్బర్ సింగ్ టీం మీకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, వదినకి కొంత ఆర్థిక సహాయం కావాలి, తను కూడా అనారోగ్య బారిన పడింది, తనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి అని చెప్తున్నారు. డెఫినెట్గా అది చేరుతుంది, మీకు సహాయం చేసే వాళ్ళు ఇంకా తోడవుతారు. సో ఇప్పుడు ఏం చెప్తారమ్మా, మీరు చెప్పాలనుకుంటున్నారు? మొదటి నుంచి గవర్నమెంట్ సహాయం అందిందా? అనుకున్న మేర మీకు అన్ని రకాలుగా చేకూరాయా? అసలు యాక్చువల్లీ మేము రేవంత్ అన్న దగ్గరికి వెళ్తే బాగుండు అని అనిపించిందండి మాకు. ఓకే, ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళాలని చాలా ట్రై చేసాం మేము, మరి వెళ్ళిందా లేదా అని తెలీదు మాకైతే. కానీ మిట్టు సాయన్న మాత్రం